చర్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర తన పిల్లలతో విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుని రోజులు గడుస్తున్నా ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్న మర్మం ఇప్పటికీ వేడటం లేదు. పిల్లలే ప్రాణంగా బతికిన విజయారెడ్డి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కోట్లు సంపాదించే సత్తా ఉండి కూడా కన్న బిడ్డలతో కలిసి రైలు కింద పడాల్సిన కర్మ ఆమెకు ఎందుకు పట్టింది? ఇప్పుడు ఈ కేసులో అసలు నిజాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు రైల్వే పోలీసులు. ముఖ్యంగా ఆమె వాడినటువంటి సెల్ ఫోన్, ల్యాప్టాప్లే ఇప్పుడు ఈ కేసును మలుపు తిప్పబోతున్నాయి. జనవరి 31వ తేదీన తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన విజయారెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పేరున్న కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నటువంటి విజయారెడ్డి తన ఇద్దరు బిడ్డలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకోవటం కేవలం పని ఒత్తిడి మాత్రమే ఉందా, ఇంకేదైనా బలమైన కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్న జీఆర్పీ పోలీసులు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు ఒక కీలకమైనటువంటి విషయాన్ని గమనించారు. ఆత్మహత్యకు ముందు అంటే జనవరి 20 నుంచి 30 వరకు విజయారెడ్డి సెల్ ఫోన్కు వచ్చినటువంటి కాల్స్, ఆమె చేసిన వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా నిశ్చితంగా ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నారు. మరణానికి కొన్ని గంటల ముందు ఆమె తన ఫోన్లోని కొన్ని ముఖ్యమైనటువంటి చాటింగ్లను, కాల్ హిస్టరీని డిలీట్ చేసినట్టుగా సమాచారం వచ్చింది. ఆమె ఎందుకు ఆ వివరాలు చెరిపివేసింది, ఆ మెసేజ్ల్లో అసలు ఏముంది, ఎవరితో ఆమె చివరిసారిగా మాట్లాడింది, ఇవన్నీ కూడా మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ డిలీట్ చేసినటువంటి డేటాను తిరిగి సేకరిస్తే గనక నిందితులు ఎవరో తేలిపోతుందని చెప్పి చాలా స్పష్టంగా పోలీసుల నుంచి సమాచారం వస్తోంది. విజయారెడ్డి పనిచేసే ఐటీ కంపెనీలో ఆమెపై ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సహచర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా వాట్సాప్లో జరిగిన సంభాషణలు, పర్సనల్ చాటింగ్స్ ఇవన్నీ కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆమె నిస్సహాయతను లేదా ఆమె వ్యక్తిగత విషయాలను ఆసరాగా చేసుకొని ఎవరైనా ఆమెను మానసికంగా వేధించారా అన్న సందేహం కూడా ఒకటి చాలా బలంగా వినిపిస్తోంది.